కొంతమంది సైంటిస్టులు దేవుడిని నమ్ముతారంట. ఇస్రో సైంటిస్టులు కూడా రాకెట్ పంపించే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి రాకెట్ కి పూజలు అవి ఇవి చేసి పంపిస్తారంట. అసలేంటి గోల? ఎందుకు సైంటిస్టులు దేవుడిని నమ్ముతారు? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇదే. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళ కోసం ఈ ఛానల్ గురించి రెండు ముక్కలు చెప్తాను. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ పేరు మహామేధావి. ఈ ఛానల్లో మీ ఆలోచన విధానాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, సొంత బిజినెస్ ఎలా పెట్టాలి, మీ కెరీర్ గురించి కొత్త కోణంలో ఎలా ఆలోచించాలి, ఇంకా మరెన్నో టాపిక్స్ గురించి చాలా చాలా ప్రాక్టికల్గా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్లో వీడియోలు బాగుంటాయి, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పను. సరదాగా ఒక రెండు వీడియోలు చూడండి, ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సైంటిస్టులు దేవుడిని నమ్మడానికి కారణం ఏంటి? వాళ్ళు వెళ్ళి పూజలు చేయటం ఏంటి? చాలా రోజుల పాటు దేవుడు లేడు అని వాదించి చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళిన సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళది ఒక గ్రూప్ అనమాట. కేవలం ఒక సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ సైంటిస్టుల గురించే నేను మాట్లాడబోతున్నాను. దీని గురించి మనకు అర్థం అవ్వాలంటే నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ట్రై టు మెమరైజ్ దట్. ఆరాటం, పోరాటం, అలసట, భ్రాంతి, విశ్రాంతి. దీన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రెండు మీరు ఓపిక్గా వింటే సైంటిస్టులు ఎందుకు అలా చేస్తారు అనేది మీకు చివరికి అర్థమవుతుంది. డిస్కనెక్టెడ్గా మీకు అనిపించినా కూడా అట్ ద ఎండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ సెన్స్. సో ప్లీజ్ బీ అ లిటిల్ పేషెంట్. మీరు ఎప్పుడైనా మొండిపట్టు పట్టారా ఏదైనా ఒక పని జరగాలని? ఏ విషయమైనా సరే, ఒక పని ఏదో మీరు మొదలు పెట్టారు, ఆ పని అవ్వట్లేదు, ఎంత ఆలోచించినా కూడా దానికి పరిష్కారం దొరకట్లేదు. ఇలాంటి ఒక మొండిపట్టు మీరు పట్టినప్పుడు కొన్నిసార్లు అనుకుంటారు, చాలా రోజుల నుంచి ఈ పని అవ్వట్లేదు, ఈ పని అయితే కానీ నేను నిద్రపోను. ఇలా అనుకొని మీరు ఆ పని ముందు పెట్టుకొని యూ విల్ స్టార్ట్ వర్కింగ్. మీ బాడీ అలసిపోతుంది, మీ మైండ్ అలసిపోతుంది, మీరు మాత్రం రెస్ట్ తీసుకోకుండా ఇది అయితే కానీ నేను నిద్రపోను అని ఇలా గట్టిగా దాన్ని అలా పట్టుకొని వదలట్లా. బాడీ మొత్తం అలసిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, లేచి మళ్ళీ స్నాకింగ్ ఏదో చేస్తున్నారు, బాడీని విపరీతంగా కష్టపెడుతున్నారు. ఇలా మీరు రిలెంట్లెస్గా పట్టు వదలకుండా దాన్ని వెంట పడుతూనే ఉన్నారు, నిద్రపోవట్లేదు. ఇట్లాంటి టైంలో మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా రాగానే ఎంత మంచి ఐడియా వచ్చింది, అమ్మయ్య ఈ ప్రాబ్లం రేపు సాల్వ్ అయిపోతుంది అని ఆ ఐడియాని రాసి పెట్టుకొని మీరు పడుకుంటారు. పొద్దున్న లేస్తారు, ఆ ఐడియా చూస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతారు. తీరా చూస్తే ఆ ఐడియా దేనికి పనికిరాదు, దాంట్లో చాలా బొక్కలు ఉంటాయి. కానీ నిన్న రాత్రి మాత్రం మీరు ఆ ఐడియా చూసి ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారు, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నాకు సొల్యూషన్ దొరికింది అని నిన్న ఎక్సైట్ అయ్యారు. కానీ ఇప్పుడేమైంది? ఆ ఐడియాలో ఉన్న బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ మీకు కనిపించాయి, ఆ ఐడియా దేనికి పనికిరాదు అని మీకు అర్థమైంది. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, ఒక పని గురించి మీరు ఆరాటం పోరాటం పడుతున్నారు. ఆ పని అయితే కానీ నిద్రపోను అని అనుకున్నారు కదా. మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలంటే, మీరు నిద్రపోవాలి అంటే మీకు ఏదో ఒక చాక్లెట్ ఇవ్వాలి, మీకు ఒక అబద్ధం చెప్పాలి, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేసింది అని మిమ్మల్ని నమ్మించాలి. అందుకని ఒక ర్యాండమ్ ఐడియా మీ ముందు పెట్టి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని మీకు ఒక ఇర్రేషనల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే తాత్కాలికంగా మీ మనసుకి ఒక చిన్న భ్రాంతి అనేది కల్పించి, అంటే మిమ్మల్ని ఒక ఇల్యూషన్లో పెట్టి మీరు రిలాక్స్ అయ్యేలాగా, మీ పట్టు వదిలి మీరు నిద్రపోయేలాగా, లేచి భోజనం చేయటమో, రిలాక్స్ అవ్వటమో, నిద్రపోవటమో ఏదో ఒకటి చేయాలి. ఆ పని మాత్రం మీరు ఆపాలి. ఒకవేళ ఆపకపోతే మీరు ఆ పని గురించి ఆలోచించి మీ వైటల్ ఆర్గన్స్ మొత్తం డెస్ట్రాయ్ అయ్యేలాగా, నిద్రపోకుండా, సరిగ్గా ఫుడ్ తినకుండా మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు కాబట్టి. సో మిమ్మల్ని మోసం చేసి మీ బ్రెయిన్ ఒక ఇల్యూషన్ మీకు చూపిస్తుంది, కేవలం మీకు ఒక విశ్రాంతి ఇవ్వడానికి. ఇక్కడ చూసారు కదండి ఫేజెస్ మొత్తం నేను ఇంతకుముందు చెప్పాను. ఆరాటం, పోరాటం, అలసట, భ్రాంతి, విశ్రాంతి. ఒక విషయం గురించి ఆరాటపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు, దానివల్ల మీరు అలసిపోయారు. ఆ తర్వాత మీ బ్రెయిన్ మీకు ఒక ఇల్యూషన్, భ్రాంతిని చూపించింది. ఆ తర్వాత ఆ భ్రాంతి వల్ల మీకు ఒక విశ్రాంతి కలిగింది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఈ ఫేజెస్ మొత్తం మనం ఖచ్చితంగా లైఫ్లో చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాం. వాటిని అలా చూడడం, బట్ మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. దీనికి నేను ఇప్పుడు ఒక హైయర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. చనిపోయిన అమ్మ కనిపించింది, చనిపోయిన నాన్న కనిపించాడు, అమ్మమ్మ కనిపించింది, నాయనమ్మ కనిపించింది, నానా ఏంట్రా నిద్రపోరా, ఇలా వెనక నుంచి ఒక వాయిస్ వినిపించింది, నేను ఇక్కడ కూర్చున్నాను, అమ్మ అలా నడుచుకుంటూ వెళ్ళింది. ఇలా చెప్పేవాళ్ళు ఎవ్వరూ అబద్ధాలు చెప్పట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా అమ్మని చూశారు, చనిపోయిన అమ్మని చూశారు. ఈ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ వెనుక కూడా ఈ దయ్యాలు, భూతాలు, లేకపోతే ఈ ఆత్మలు, వీటి వెనుక కూడా ఒక ఇల్యూషన్ ఉంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత కొంతమందికి వాళ్ళతో పెద్దగా బాండ్ లేదనుకోండి. సపోజ్ మా ఇంటి పక్కన సుబ్బారావు ఉన్నాడు, వాడితో నాకు పెద్ద బాండ్ లేదు, వాడి పోతే నాకేం కనిపించడు. కానీ ఆ సుబ్బారావు వాళ్ళ ఇంట్లో వాడి కోసం ఆరాటపడి పోరాటం చేసే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి మాత్రమే కనిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు ఆ సుబ్బారావు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నాన్న ఉంటే అది చేసేవాడు,
ఇలా మాట్లాడేవాడు, ఇలాంటి సలహాలు ఇచ్చేవాడు, మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఇలా ఆ సుబ్బారావుతో కనెక్షన్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆ సుబ్బారావు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. 24 గంటలు ఆలోచించి వాళ్ళ మనసులో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అసలు మనిషి ఎందుకు చావాలి? చావుతో మనిషి లైఫ్ ఎండ్ అయిపోయినట్టేనా? అసలు మనిషి చచ్చిపోవడం ఏంటి? మనసులో బలంగా ఒకటి కోరుకుంటారు, సుబ్బారావు మళ్ళీ కనిపించాలి. అందరికంటే బలంగా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి సుబ్బారావు కనిపిస్తాడు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే సుబ్బారావు చచ్చిపోయాడని ఆయన్ని చివరిసారిగా ఇంకొక్కసారి చూడాలని చాలామంది ఆరాటపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. అందులో అందరికంటే ఎక్కువ ఆరాటపడినవాడు, అందరికంటే ఎక్కువ పోరాటం చేసిన వాడికి అలసట ఎక్కువ ఉంటుంది. ఆ అలసటని దాటాలంటే తనకి తన బ్రెయిన్ ఒక భ్రాంతిని చూపించాలి, అంటే ఒక ఇల్యూషన్. అది చూపిస్తే ఆ సుబ్బారావు కొడుకో కూతురో వాళ్ళ మనసుకి కొంచెం ప్రశాంతత లభిస్తుంది. ఎక్కువగా కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సుబ్బారావు కనిపిస్తాడు. మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అయిందండి. మీకు అర్థమైంది కదా? ఆరాటం, పోరాటం, అలసట, భ్రాంతి, విశ్రాంతి. ఇంకొంతమందికి అయితే దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, నేను బాగానే ఉన్నాను, నువ్వు రిలాక్స్ అవ్వు, ఇది చాలా నార్మల్, ఇలా ఒక చిన్న ఫిలసాఫికల్ లెక్చర్ ఇచ్చి కూడా వెళ్ళారు అన్న దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మీ బ్రెయిన్ మీకు నెమ్మది ఇవ్వటానికి, మీకు ఆ ప్రశాంతత ఇవ్వటానికి చూపించిన భ్రమలు, భ్రాంతులు. చాలామందికి ఈ నిజం మింగుడు పడదు. ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మని నేను చూసా, మా నాన్న నేను చూశాను, ఇది నిజం, ఇది జరిగింది అంటారు. ఇప్పటివరకు చాలామందికి చనిపోయిన వాళ్ళు కనిపించారు, కానీ ఆ చనిపోయిన వాళ్ళు కనిపించినప్పుడు ఒక్కళ్ళు కూడా ముఖ్యమైన పనులు చేసి వెళ్ళలేదు, జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయారు. ముఖ్యమైన పని అంటే ఏంటి? ఒక అమ్మాయి వాళ్ళ మదర్ చనిపోయింది అనుకోండి, ఆ మదర్ వచ్చి కనిపించారు, వెళ్ళిపోయారు. ఎప్పుడు అలా కనిపిస్తారే కానీ వంటగదిలో పోపుల పెట్టెలో ఆ డబ్బా ఏదైతే ఉందో దాని కింద ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంది, దాంట్లో నాది ఇంత బంగారం ఉంది, ఒక 5-6 లక్షలు నీకు దాని నుంచి వస్తాయి, కాబట్టి ఆ బంగారం తీసుకోమ్మా అని ఇలాగా వచ్చిన మనిషి చెప్పాలి కదా. నిజంగా అమ్మ అయితే ఆ మాట ఒక్కటి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కూతుర్ని కాపాడాలి అని అనుకుంటుంది కాబట్టి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. లేకపోతే ఒక పెన్నో పెన్సిలో ఇచ్చి నేను చెప్పిన విషయాలు రాసుకో అని చెప్పింది లేదు. అంటే ఆబ్జెక్ట్స్తో ఫిజికల్ ఇంటరాక్షన్ జరగలేదు. కంటికి కనిపించారే కానీ వాళ్ళు ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ అవ్వలేదు. ఎలాంటి ముఖ్యమైన సమాచారము ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పలేదు. అంటే వీళ్ళకి తెలియని సమాచారం చెప్పాలి. వంటగదిలో పోపుల పెట్టిలోనో ఎక్కడోనో కొద్దిగా బంగారం ఉంది, అది ఆవిడ చనిపోయిన ఆవిడ ఒక్కదానికే తెలుసు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తిన్నాన్నా పడుకోనన్నా అని చెప్పేసి అమ్మ వెళ్ళిపోయిందా? ఇది కూడా మన బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక ఇల్యూషన్ మాత్రమే. దీనివల్ల చాలా నెమ్మది కలుగుతుంది. ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంటి అన్నదానికన్నా కూడా లుక్ ఎట్ ద మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే మనల్ని బ్రతికించడానికి మన బ్రెయిన్ పడే తాపత్రయం చూడండి. మనం మనసంతా విరిగిపోయి అట్లా ఏడుస్తూ ఉండకుండా ఏదో ఒకటి మనకు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం అసలు ఎందుకు చెప్పుకుంటున్నాం? సైంటిస్టులు దేవుణ్ణి నమ్మటానికి దీనికి సంబంధం ఏంటి? నేను చెప్పాను, చాలా రోజుల పాటు సైన్స్ నమ్మి దేవుడు లేడు అని వాదించిన సైంటిస్టులు సడన్గా వాళ్ళ రీసెర్చ్ ఆపేసేసి ఒక హయ్యర్ పవర్ని నమ్ముతారు. వాళ్ళ లైఫ్లో కూడా ఇవే ఫేజెస్ని వాళ్ళు గోత్రు చేస్తారు. ఆరాటం, పోరాటం, అలసట, భ్రాంతి, విశ్రాంతి. ఒక సైంటిస్ట్, ఫిలసాఫికల్ ఎంక్వైరీ చేసే మైండ్ ఉన్న సైంటిస్ట్ కనుక తన జర్నీని మొదలు పెట్టాడు అనుకోండి, ఫిజిక్స్లోనో, అటామిక్ ఫిజిక్స్లోనో, లేకపోతే బయాలజీనో, లేకపోతే చాలా చాలా స్పెసిఫిక్ నిచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, దీంట్లోనూ తన అన్వేషణ మొదలు పెట్టాడు. 30 years 40 years రీసెర్చ్ చేసి ఒక 20-30 పేపర్లు సబ్మిట్ చేశాడు, రీసెర్చ్ పేపర్స్. అన్ని పేపర్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇవి మొత్తం ఒక థీరీ, లేదంటే యూనివర్స్ యొక్క సీక్రెట్ యొక్క ఒక ఫార్ములేషన్, నేచర్ లేకపోతే ఈ యూనివర్స్ మొత్తం ఇలా ఆపరేట్ అవుతుందని ఒక థీరీ తయారు చేశాడు. ఆ థీరీ తయారు చేసినందుకు గాను ఆ మహానుభావుడికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఆయన ఏదో క్రియేట్ చేసుకున్న థీరీలు కాదు, అది దే ఆర్ పీర్ రివ్యూడ్. రకరకాల ఎక్స్పర్ట్స్ అందరూ రివ్యూ చేసి ఈ థీరీకి ఒక సబ్స్టెన్స్ ఉంది, దీనికి మనం ఆమోదం తెలియజేస్తున్నాం అని ఒక ముద్ర వేసి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చి సత్కరిస్తారు. ఇంత జరిగింది, కథ సుఖాంతమైంది అని అనుకునే లోపు ఒక 5 or 10 years ఆ సైంటిస్ట్ యొక్క గొప్పతనాన్ని సెలబ్రేట్ ఇంకా జనాలు చేస్తున్నారు. అలాంటి టైంలో ఒక కొత్త థీరీ వస్తుంది, లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ వచ్చి అన్ని రోజుల పాటు ఆయన చేసిన థీరీ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ కాదు, దాంట్లో సబ్స్టెన్స్ లేదు అని ఇంకొకటి ఎవడో వచ్చి ప్రూవ్ చేస్తాడు. అసలు నువ్వు చేసిన రీసెర్చ్లో విషయం లేదు, లేకపోతే నువ్వు చెప్పిన మొత్తం తప్పులంట. ఈ మాట వినాలంటే అతనికి ఎలా ఉంటుంది? తను యూనివర్స్ యొక్క సీక్రెట్స్ని, ఆ మిస్టరీని బ్రేక్ చేద్దామని ఒక పోరాటం చేశాడు. సడన్గా తను చేసిన పోరాటం అంతా వేస్ట్. తను కనుక్కున్న విషయాలన్నీ తప్పనో, లేకపోతే తను కనుక్కున్న దాంట్లో చాలా తక్కువ సబ్స్టెన్స్ ఉందనో ఈ విషయం తెలిసిందనుకోండి, కొత్త టెక్నాలజీ వల్ల, లేకపోతే కొత్తగా వచ్చిన ఇంకో రీసెర్చర్ వల్ల, తన మనసు బ్రేక్ అయిపోతుంది.
సైన్స్ అనేది ఎలాంటిదంటేనండి, మీరు ఈరోజు ఎంత కష్టపడి ఏం చేసినా కూడా దాన్ని కాన్స్టెంట్‌గా ఇంకొకడు డిస్ప్రూవ్ చేద్దామని చూస్తా ఉంటాడు. అంటే ఒక విషయాన్ని మీరు ఒక దృక్కోణం నుంచి గమనిస్తూ ఉంటే, ఇంకొక దృక్కోణం నుంచి ఇంకో వ్యక్తి దాన్ని అబ్జర్వ్ చేస్తూ తన థియరీస్ తను కూడా పోస్టులేట్ చేసుకుంటూ వస్తాడు. వాటికి ప్రూఫ్స్ వెతుక్కుంటూ వస్తాడు. రకరకాల యాంగిల్స్ నుంచి రకరకాల రీసెర్చర్స్ అందరూ ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక పాయింట్‌కి వచ్చిన తర్వాత ఒక వాల్‌ని హిట్ చేస్తారు. అంటే ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతారు. అలా ఆగిపోయి వాళ్ళకి తగిలే ఆ ఎదురు దెబ్బ ఒక రేంజ్‌లో ఉంటది. అంటే వాళ్ళు తయారు చేసింది, వాళ్ళు అప్పటి వరకు బిల్డ్ చేసుకుంది పనికి రాదు అనే ఒక రియాలిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీరాలి. స్పష్టంగా ఎవిడెన్స్ కనిపిస్తుంది. ఇంకొంతమంది సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు కనీసం ఆ ఫేమ్ని కూడా ఎంజాయ్ చేయరు. అంటే మొమెంటరీ సక్సెస్ వచ్చి ఒక 20 or 30 years వాళ్ళ యొక్క వర్క్ని సెలబ్రేట్ చేసి ఇదంతా జరిగిన తర్వాత ఫెయిల్యూర్ కాదు, మొదటి నుంచి వాళ్ళకి ప్రశ్నలతోనే లైఫ్ అంతా గడిచిపోతుంది. ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఒక మిస్టరీలా ఉంది, ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి, ఇలాగా 30-40 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రశ్నలతోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎప్పటికీ వాళ్ళకి ఆన్సర్లు దొరకవు. ఒక పాయింట్ అయిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి ఒక భ్రాంతిని చూపిస్తుంది, దీనికంటే హైయర్ పవర్ ఉంది, ఈ హైయర్ పవర్ వల్లే ఇదంతా పాసిబుల్ అవుతుంది. ఇంతకంటే పనికిరాని లాజిక్ ఇంకోటి ఉండదు. 30-40 ఏళ్ళు రీసెర్చ్ చేసిన సైంటిస్ట్కి తెలీదా? కానీ ఒక హయ్యర్ పవర్ని నమ్మేలాగా ప్రశ్నలకి సమాధానం దొరక్కపోతే ఆ సైంటిస్ట్ చచ్చిపోతాడు. కాబట్టి ఆలోచించి వాడికి ఒక నెమ్మది ఇవ్వాలి. వాడి లైఫ్లో ఒక ఫుల్ స్టాప్ ఉండాలి, ఒక ప్రశాంతత. బికాజ్ కాన్స్టెంట్గా ప్రశ్నలు వేస్తూ వెతుకుతూ ఎప్పటికీ ఒక్క ఆన్సర్ కూడా దొరక్కపోతే మనకి చాలా విరక్తి వస్తుంది జీవితం మీద. మీరు ఒక సినిమా చూడండి, లాస్ట్ వరకు సస్పెన్స్ అని పెట్టి లాస్ట్లో విలన్ ఎవరు, సీక్రెట్గా అందరిని అడవిలో వేటాడి చంపుతుంది ఎవరు అనేది చెప్పకుండా కనుక ఫిల్మ్ మేకర్ వదిలేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కాలుద్ది కదా. 2.5 గంటల సినిమా మీరు చూసి దానికి క్లైమాక్స్ మీకు దొరక్కపోతేనే మీకు చిరాకు వస్తుంది కదా. అలాంటిది 30-40 సంవత్సరాల పాటు దేవుడు లేడు అని వాదిస్తూ సైన్స్ ద్వారా సృష్టి యొక్క రహస్యాలను ఛేదించాలి అని అనుకున్న వ్యక్తికి సమాధానాలు దొరకకపోతే ఏం చేస్తాడు? జీవితం మీద విరక్తి పడుతుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది. అందుకని ఒక పాయింట్ అయిన తర్వాత చాలా సైంటిఫిక్ మైండ్స్ కూడా బోలెడన్ని లాజికల్ ఫ్యాలసీస్, బోలెడన్ని బొక్కలు ఉన్న ఏదో ఒకటి పట్టుకుంటారు. అది ఎవరికి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. మీరు సైన్స్లో ఏదన్నా కనుక్కొని చెప్పారంటే అది చాలామందికి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ముందు తీసుకెళ్లాలంటే ఒకళ్ళు కాదు, కొన్ని 100 మంది ఆమోద ముద్ర వేయాలి. ఎవరు ఆమోద ముద్ర వేయాల్సిన పని లేని ఒకే ఒక్క పని ఏంటి అంటే, ఈ సృష్టి మొత్తాన్ని నడిపించే శక్తి ఏదో ఉంది. ఇలా ఒక మాట అనుకుంటే ఆ సైంటిస్ట్కి చాలా ప్రశాంతత వస్తుంది. ఆరాటం, పోరాటం, అలసట, భ్రాంతి, విశ్రాంతి. ఆ సైంటిస్ట్ బ్రెయిన్ అతనికి ఒక భ్రాంతి చూపించి ఒక విశ్రాంతి కలుగజేసే ఒక ప్రాసెస్ ఇది. ఇది చాలామంది ఒప్పుకోరు. కాదు మీరు ఎలా చెప్తారా సైంటిస్ట్ మైండ్లో ఏముందని? మీరు కొంచెం ఆలోచించండి ఓపెన్ మైండ్తో. సైంటిస్ట్ వయసు 60 సంవత్సరాలు అనుకోండి. సరిగ్గా లాస్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనే ఇతనికి దేవుడి మీద నమ్మకం ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే తన మనసు ఒక నెమ్మదిని కోరుకుంటుంది. కాసేపు మనిషి లైఫ్ యొక్క యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ 60 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు అనుకోండి. 400 సంవత్సరాల పాటు మనిషి బతుకుతున్నాడు, యావరేజ్ అనుకోండి ఫర్ ఎ మూమెంట్. 375 సంవత్సరాల పాటు సంపూర్ణమైన యవ్వనంతో ఉంటాడు. చివరి 25 సంవత్సరాలు తను ముసలోడైపోతాడు, మెల్లిమెల్లిగా చచ్చిపోతాడు. 400 సంవత్సరాలు బ్రతకగలిగే ఒక సైంటిస్ట్ ఎప్పుడు దేవుడిని నమ్ముతాడండి? సరిగ్గా వృద్ధాప్యం వచ్చినప్పుడే దేవుడిని నమ్ముతాడు. 375 సంవత్సరాల పాటు దేవుడిని నమ్మకుండా బ్రతికాడు. రకరకాల సీక్రెట్లు కనుక్కున్నాడు యూనివర్స్ గురించి, ఎలా పనిచేస్తుంది, వాట్ ఆర్ ద మెకానిజమ్స్ దట్ ఆర్ గవర్నింగ్ ద ఎంటైర్ యూనివర్స్. ఇవన్నీ కనుక్కుంటున్నాడు. చక్కగా తన జర్నీ అంతా ముందుకు వెళ్తూ ఉంది. లాస్ట్ 25 ఏళ్ళు మాత్రం దేవుడు ఉన్నాడు. ఎందుకంటే తన జర్నీకి ఒక ఫుల్ స్టాప్ కావాలి. ఎక్కడో ఒక చోట ఆ నెమ్మది కావాలి. ప్రశ్నలు మొత్తం ఆగిపోవాలి. మైండ్ ప్రశ్నలు వేయకూడదు. యూనివర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, లైఫ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఇవన్నీ ఆగాలంటే కళ్ళు మూసుకొని ఒక ఐడియాకి ప్రశ్నించకుండా డివోట్ అయిపోవాలి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకు ఉండేది మనశ్శాంతి, నెమ్మది. దేవుణ్ణి నమ్మని వాడికి నిరంతరం ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. వాడు చివరికి సత్యం దగ్గరికి వెళ్తాడా అంటే సత్యం దగ్గరికి వెళ్ళడు. సత్యాన్ని ఎప్పటికీ కనుక్కోలేడు. వాడి బతుకంతా వెతుకులాట అయిపోద్ది. ఆఖరి శ్వాస వదిలే వరకు అతను అలాగే పట్టుకొని ఉన్నాడంటే నౌ దాట్ ఈస్ అ సైంటిస్ట్. మిగిలిన వాళ్ళు సైంటిస్టులు కాదా? లాస్ట్ మినిట్లో దేవుడిని నమ్మితే తప్పు ఏంటంటే తప్పు లేనే లేదు, 100% లేదు. బికాజ్ అన్ని రోజుల పాటు సైన్స్కి కాంట్రిబ్యూట్ చేసి తన మనసుని నెమ్మది చేసుకోవడానికి ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ పట్టుకొని ఇది ఫైనల్, దేవుడు ఉన్నాడు ఇలా అనుకోవటం వల్ల జరిగే నష్టమేం లేదు. ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశాడు. చివరిగా ఆయనకి ఒక ప్రశాంతత కావాలి అంటే, ఆయన ఆత్మ ఘోషించకుండా కాస్త ప్రశాంతంగా చనిపోవాలి అంటే
దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు ఎనీ పర్సన్. ఇక్కడ నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయని విషయాలు చాలా ఉన్నాయి. ఆ ఎక్స్ప్లోర్ చేయని విషయాలు ఏంటి అంటే, సమ్ పీపుల్ యాక్చువల్లీ థింక్ సైన్స్ అండ్ గాడ్ కెన్ కో ఎగ్జిస్ట్. సైన్స్ అండ్ గాడ్ ఈ రెండు కాంట్రాడిక్టరీ ఐడియాస్ కావు. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో సైన్స్ కూడా స్కోప్ ఉంది, సైన్స్ కూడా ఏదో చేయొచ్చు. ఇలాగా ఈ రెండు థాట్స్ని ఒక కో ఎగ్జిస్టెన్స్ మోడ్లో పెట్టి కూడా చాలా మంది ఆపరేట్ అవుతారు. ఇంకొంతమంది ఉంటారు సైన్స్ నమ్మినంత బలంగా దేవుడిని నమ్ముతారు, ఇంట్లో దేవుడిని నమ్ముతారు, ల్యాబ్ కోట్ వేసుకొని ల్యాబ్ గడప తొక్కి లోపలికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి బయట వదిలేసి వెళ్తారు. ఈ మాట నాకు ఒక సైంటిస్ట్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు చెప్పాడు. వాడు క్యాన్సర్ రీసెర్చ్ చేశాడు చాలా రోజుల పాటు. అయితే వాడు అన్నమాట ఏంటంటే, మేము గడప బయట వదిలేస్తాం దేవుణ్ణి, లోపల సైన్సే మొత్తం, బయటకు వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటాం. అంటే ఈ రెండు ఐడియాస్ని సపరేట్ చేసేస్తున్నారు. అదే ఇది ఎలా ఉంటుంది అంటే సింపుల్ అండి. మనం ప్రేమించిన వాళ్ళ మీద మన కోపం ఉండట్లా. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళ మీద ప్రేమ మాత్రమే ఉండాలంటే కుదరదు కదా. వాళ్ళ మీద కోపం ఉంటుంది, వాళ్ళ మీద డిసప్పాయింట్మెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి. అన్ని ఐడియాస్ కోఎగ్జిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. చాలామంది వీటిని కాంట్రాడిక్టరీగా చూస్తారు. దేవుడిని నమ్మితే నువ్వు సైన్స్ని వదిలేయాలి, లేకపోతే సైన్స్ నమ్మితే నువ్వు దేవుడు లేడు అని ఖచ్చితంగా నమ్మాలి, ఇలా అంటూ ఉంటారు. అలా ఏం లేదు. దీస్ ఐడియాలజీస్ కెన్ కో ఎగ్జిస్ట్, లివ్ అండ్ లెట్ లివ్. అదండి సంగతి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి లాగేలేదు కదా, నేను కొద్దిగా డీటెయిల్గా చెప్దాం అనుకున్నాను. పొరపాటున కనుక ఎక్కువ సాగరిస్తే మన్నించండి. హార్డ్ కోర్ సబ్స్క్రైబర్స్ చివరి వరకు వింటారని నాకు తెలుసు. అండ్ మిగిలిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కొద్దిగా చిరాకు పడితే కనుక సారీ అబౌట్ దాట్. అండ్ మర్చిపోకుండా కింద ఒక పిన్ కామెంట్ ఉంది, అది చూడండి. అక్కడ మీకు మెంబర్షిప్ ప్లాట్ఫామ్ గురించి, లేకపోతే టెలిగ్రామ్ లేదంటే వాట్సాప్ ఛానల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో పోస్ట్ చేసే టైం కనుక యాప్ రెడీ అయితే యూ విల్ గెట్ యాక్సెస్ టు ద యాప్. చాలా మంచి కంటెంట్ దాంట్లో రాబోతుంది. ఖచ్చితంగా మీరు అది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. అండ్ చివరిగా, సొంతగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్ళ కోసం నేను ఒక క్లాస్ తయారు చేశాను. అనుభవం లేకుండా చాలామంది వ్యాపారం మొదలుపెట్టి బోల్డ్ అని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు. మీరు మొదలుపెట్టిన వ్యాపారం సక్రమంగా నడవాలి అంటే మీరు బిజినెస్ గురించి బోల్డ్ అంత నాలెడ్జ్ సంపాదించాలి. ఆ నాలెడ్జ్ మొత్తం ఈ 4 గంటల క్లాస్లో ప్యాక్ చేసి నేను పెట్టాను. ఖచ్చితంగా క్లాస్ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. క్లాస్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఒక్కసారి హాయ్ చెప్తే క్లాస్లో ఎలా జాయిన్ అవ్వాలి, క్లాస్ ఫీజు అంతా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. సీ యా.